అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం జరచికిత్స గురించి నేర్చుకుంటున్నాం. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది 2 పార్ట్స్ ఉంటుంది. ఇది ఆయుర్వేదంలోని ఒక శాఖ. ఇది వృద్ధులు మరియు ఆరోగ్యవంతుల సంరక్షణలో వ్యవహరిస్తుంది. ఇది ఆయుర్వేదంలోని 8 శాఖలలో చివరిది. రసాయన తంత్రం బలం, తెలివితేటలు మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. రసాయన తంత్రం అనేది ఒక ప్రత్యేక అభ్యాసం. రసాయనంలో 3 రకాలు ఉన్నాయి: ఔషధ రసాయనం, ఆహార రసాయనం, ఆచార రసాయనం. ఇది ఔషధ రసాయనం మందులు మరియు మూలికల ఆధారంగా, ఆహార రసాయనం అంటే ఆహారం మరియు పోషకాహారం ఆధారంగా, ఆచార రసాయనం అంటే ప్రవర్తన, జీవనశైలి ఆధారంగా. ఆయుర్వేదంలోని 8 ప్రత్యేకతలలో రసాయన తంత్రం ఒకటి. ఇది ఆరోగ్యకరమైన వంటకాలు, ఆహార నియమాలు ప్రత్యేక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు ఔషధాల రూపంలో ప్రత్యేకమైన అభ్యాసం. రసాయన తంత్రాన్ని జరచికిత్స అని కూడా అంటారు. ఇది ఒక రకమైన పునరుజ్జీవన చికిత్స. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిలో పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అనారోగ్య వ్యక్తిని ఆరోగ్యానికి పునరుద్ధరిస్తుంది. మానవ శరీరం తన వయస్సు లేదా వ్యాధి ప్రేరితమైన క్షీణించిన స్థితి నుండి బయటకు రావడానికి మరియు ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక పద్ధతులని రసాయనం సూచిస్తుంది. అష్టాంగ ఆయుర్వేదం యొక్క ఈ శాఖ అభ్యాసకులు వయస్సు లేదా వ్యాధుల కారణంగా శరీర కణజాలం యొక్క దుస్తులు మరియు కన్నిటిని తనిఖీ చేయడానికి వివిధ చికిత్సలు సిఫార్సు చేస్తారు. అభ్యాసకుల ప్రకారం రసాయన తంత్రానికి వృద్ధాప్య ప్రక్రియను తగ్గించే ప్రత్యేక సామర్థ్యం ఉంది. రసాయన తంత్రంలో 2 రకాల చికిత్సలు ఉన్నాయి. మొదటి రకం రోగికి తక్కువ సమయం, ఉత్సాహం లేని మరియు ఎక్కువ శ్రమ తీసుకోలేని లేదా కొన్ని అనివార్యమైన పరిస్థితులలో చికిత్స యొక్క పూర్తి నిడివి పొందలేని రోగికి సూచించబడుతుంది. ఈ మందులు రోగి యొక్క వయస్సు, లింగం, రోజువారీ అలవాట్లు, జీవన పరిస్థితులు, గత అనారోగ్యాలు మరియు ప్రస్తుత శరీర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చాలా సూక్ష్మంగా ఎంపిక చేయబడతాయి. రసాయన తంత్రం కింద 2వ రకం చికిత్స మరింత సంక్లిష్టమైంది. కాయకల్ప చికిత్స. రోగిని రోజువారీ కార్యకలాపాలకు కొంత సమయం పాటు దూరంగా ఉంచుతారు మరియు ప్రత్యేకంగా రసాయన తంత్రం కోసం అబ్జర్వేషన్లో ఉంచుతారు. అబ్జర్వేషన్లో రోగికి ప్రత్యేకంగా వండిన ఆహారం మరియు నిరంతరం పర్యవేక్షించబడే జీవనశైలితో పాటు ఇన్సెంటివ్ ట్రీట్మెంట్ ప్రక్రియను చేయించుకోవాలి. రోగి మొత్తం చికిత్స తర్వాత అబ్జర్వేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ రోగి శరీరం ఆరోగ్యంగా అయిపోతుందని నమ్ముతారు. క్షీణించిన అన్ని ధాతువులు, శరీర కణజాలాలు చురుకైన ధాతువులతో భర్తీ చేయబడతాయి. దాని ద్వారా వ్యక్తికి తాజా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్ధారిస్తుంది. వచ్చే వీడియోలో జరచికిత్సలోని 2వ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.